అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారిందని, అయితే ఒకరోజు మాత్రమే యోగా చేసి మిగతా రోజుల్లో విస్మరించడం సరైన పద్ధతి కాదన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేయడం కంటే సాత్విక ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు యోగా, వాకింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి సంరక్షణ కూడా అత్యంత అవసరమని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. సమయం లేదనే సాకులు చెప్పకుండా రోజుకు కనీసం అరగంట సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించాలని సూచించారు. యోగా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతాయని పేర్కొంటూ అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, యోగా నిర్వాహకులు పాల్గొని యోగా సాధన చేశారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం 21వ తేదీ జూన్ జరుపుకోవడం జరుగుతుంది. అంటే యోగా దినోత్సవం నాడు మాత్రమే మనం ఏదో యోగా డే సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఒక్కరోజు ఒక అరగంట గంట యోగా చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మర్చిపోతే కుదరదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మనదే బాధ్యత. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల డబ్బులు హాస్పిటల్ పోసే కంటే తక్కువ ఖర్చుతోటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇట్లా యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికి తోచింది వాళ్ళు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా చేయగలిగే యోగా కానీ ఏదో ఒకటి మన కోసం రోజులో కొంత టైం కేటాయించుకొని మంచి సాత్విక ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోదలుచుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు కూడా. సో ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం చెట్లు నాటడం ఒకటి, వాటిని పెంచడం, తద్వారా ప్రకృతిని కూడా మనము కాపాడుకోవాలి. అలాగే ప్రకృతి నుంచి వస్తున్న అన్ని ఉపయోగాలు కూడా మనం వినియోగించుకోవాలి. మన ఆరోగ్యం యోగా ద్వారా కానివ్వండి, మంచి తిండి ద్వారా కానివ్వండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యోగా దినోత్సవం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు అందరూ మనం అన్నిటికీ టైం దొరుకుతుంది. ఎక్సర్సైజ్ చేసామంటే టైం దొరకలేదు అంటారు. తీసుకోదలుచుకుంటే అన్నిటికీ టైం దొరుకుతుంది. రోజు ఒక అరగంట మన కోసం కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని రక్షించుకునే దిశగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్.